హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్. నెల్లూరు ఎండు చేపల పులుసు సూపర్గా ఉంటుంది. వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్దామని చెప్పి గార్డెన్లోకి తీసుకొచ్చారేంటి ఇవిడ అనుకుంటున్నారా? ఏం లేదండి, టమాటాలు కోస్తుంటే మీరు గుర్తొచ్చారు. ఒకసారి మన గార్డెన్ కూడా చూపిద్దామని చెప్పేసి చూసారా, ఫ్రెష్ టమాటాలు ఎంత చాలా ఫ్రెష్గా వచ్చినవి. ఎంత లేదన్నా మనం పండించుకునే మనం తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది, అలాగే మనసుకు సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఉల్లిపాయలని ఇట్లా నిలువుగానే కోసుకోవాలండి. మీడియం సైజులో కోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన గార్డెన్లో టమాటోలు ఎంత జ్యూసీగా కలర్ఫుల్గా ఉన్నాయో చూసారు కదా, చాలా సంతోషంగా ఉంటుంది ఇట్లా తింటుంటే. ఇదిగో పచ్చిమిరపకాయలను కూడా మజ్జిగ కట్ చేసి పొడవుగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకుని ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకోవటమేనండి. ఇలాంటి వంకాయలు మీకు దొరికితే సరే, లేకపోతే ఏ వంకాయ వాడినా పర్వాలేదు, కానీ ముక్కలు మాత్రం ఇట్లా పొడవుగా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఈ కూరకి పులుసుకి ఇట్లా ముక్కలు పెద్ద పెద్దగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. పైనుంచి మన రుచికి తగినంత సాల్ట్ని కూడా ఒక 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని, అలాగే పసుపును కూడా ఒక చిన్న స్పూన్స్తో ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇక కారం అయితే మీ ఇష్టం, మీ టేస్ట్కి తగినంత. నేనైతే ఇంచుమించుగా ఒక 5-6 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నానండి కారాన్ని. మీకు ఎంత కావాలో మీరు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ పులుసుకి. కానీ అస్సలు కూర అయితే మాత్రం శ్రమ లేదనిపిస్తుంది. ఒక 5 నిమిషాలే పడుతుంది ఇట్లా మీరు అన్నీ కలిపేసుకొని పెట్టుకోవడానికి. ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఈ మంచి నూనె ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది. మీరు కూడా ఈ ఎండు చేపల పులుసుని ఇట్లానే ఇదే కొలతలతో ప్రిపేర్ చేసుకొని చూడండి. అసలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే అనిపిస్తుంది. తీసి పెట్టుకున్న చింతపండు రసం ముక్కలు మునిగే వరకు ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇక అయిపోయినట్లేనండి కూర అయితే మాత్రం. అయ్యో, ఎలా కూర అయిపోయింది అనుకుంటున్నారా? కాదండి, ఒక 15 మినిట్స్ వరకు మనం స్టవ్ వెలిగించుకొని దీన్ని చక్కగా మగ్గబెట్టుకుందాం. చూస్తున్నారా, స్టవ్ మీద పెట్టేశాను. ఒక్క 15 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసేయండి. కంప్లీట్గా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ముక్కలతో సహా. చూసారా, అంచులకి నూనె వదిలేసింది. ఈ పులుసుని నేను నెల్లూరులో మా రిలేటివ్స్ దగ్గర నేర్చుకున్నానండి చూసి. అప్పటి నుంచి చేసుకుని తింటుంటే చాలా టేస్ట్గా ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇలా ఉడికిపోవాలి, ముక్కలన్నీ ఉడికిపోయినాయి చూసారా, ఇంత చిక్కదనం రావాలన్నమాట. మీరు తప్పక ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, నాది హామీ. నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.